రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో ఐటీ కంపెనీల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. ఆటోనగర్లోని ఒకే ప్రాంగణంలో ఈ సంస్థల కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఎనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చి ఒక 650 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే చాలా సంతోషం. ఇది ప్రారంభం మాత్రం. ఇవే కాదు, ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఒకటి రెండు కంపెనీలే కాకుండా మీరు చూస్తే చాలా కంపెనీలు మన విజయవాడకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ స్ట్రెంగ్త్ ఒక నాలెడ్జ్ పవర్. ఇది అలాంటి వ్యక్తులు ప్రపంచం అంతా వెళ్ళారు. భవిష్యత్తులో నాకు ఏం అనుమానం లేదు, నాలెడ్జ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తెలివి, ఆ తెలివిగానుంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుంది. ఇది 8 కంపెనీలతో ఆగిపోవడానికి వీల్లేదు. ఇది నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతూనే ఉండాలి. ఈరోజు ఎన్ఆర్టీ తరపున రవి అయితే బాగా పనిచేస్తున్నాడు. చాలామందిని బయట వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. మామూలుగా ఒకరిద్దరే కాదు, ఈరోజు మనం వచ్చిన 8 కంపెనీలు కాకుండా ఈరోజు గ్రూప్ యాంటోలిన్ కానీ ఇది కూడా ఒక 400 హై-ఎండ్ జాబ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీళ్ళంతా కూడా ఆటోమేటివ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ. ఇంకొక పక్కన హెల్త్ కేర్ బీపీఓ, పేకార్, ప్రైమ్ ఈఆర్ఏ, ఆర్సీఆర్ఎంఎస్, వీళ్ళంతా కూడా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. లార్జ్ ఫైనాన్షియల్ బీపీఓ ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు. మీసాల్ సిస్టమ్స్ అండ్ చండు సాఫ్ట్ 300 మందికి ఉద్యోగాలను వాళ్ళు వస్తున్నారు. ఎస్సీఎల్ మొన్నే సంతకాలు పెట్టాం. ఫేజ్ 1లో 3000, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మొత్తం 6000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎస్సీఎల్ కూడా ముందుకు వచ్చారు.